అందరికీ నమస్కారం. నేను స్వరూప పుట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈ మధ్య కాలంలో పిల్లల మీద అనేక రకాలైన అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి. వారు ఎవరికీ చెప్పుకోలేకపోతున్నారు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అనే దాని గురించి మనందరికీ ఐడియా ఉంది. కానీ పిల్లల్లో ఎలా అవగాహన కల్పించాలి అనేది మాత్రం చాలా మంది తల్లిదండ్రులకి, టీచర్స్ కి, సమాజానికే అర్థం కావట్లేదు. ఇలా ఆట బొమ్మలతోనే ఆత్మరక్షణ కల్పించాలనే ఉద్దేశంతో సంస్కార్ డాల్ ని రూపొందించిన గణేష్ ఇప్పుడు నాతో పాటు ఉన్నారు. తనతో మాట్లాడి ఈ రోజు ఈ డాల్ గురించి అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్తే గణేష్. మీ డాల్ చాలా బాగుంది. ముందుగా కంగ్రాచులేషన్స్. ఇంత మంచి ఆలోచన, సమాజం గురించి, పిల్లల గురించి ఇంత ఆలోచించారు మీరు. ఫస్ట్ నాకు ఈ బొమ్మ ఎలా పనిచేస్తుందో చూడాలని ఉంది. ఇప్పుడు బేసికల్ గా నార్మల్ ఇప్పుడు అన్సేఫ్లీ టచెస్ లో చేస్తున్నప్పుడే టాయ్ మాట్లాడుతుంది. ఎవరైనా ఇక్కడ తాకడానికి ప్రయత్నించినప్పుడు వద్దు అని అరిచి దూరంగా వెళ్ళండి. ఇది బ్యాడ్ టచ్. సో ఈ డాల్ ఈ ప్లేసెస్ లో గానీ లేకపోతే అన్సేఫ్ ప్లేసెస్ లో బ్యాక్ సైడ్ ఇట్లా డాల్ మాట్లాడడం అనేది ఎవరైనా ఇక్కడ తాకడానికి ప్రయత్నించినప్పుడు వద్దు అని అరిచి దూరంగా వెళ్ళండి. ఇది బ్యాడ్ టచ్. చూసారు కదా, పిల్లల్లో అంటే మనం టచ్ చేయని ప్లేసెస్ లో గనక టచ్ చేయడానికి ఎవరైనా చెయ్యి ఇక్కడ పెడితే సెన్సార్ అది గ్రహించి వెంటనే వాళ్ళని అలర్ట్ చేస్తుందన్నమాట. నేను పెట్టచ్చా? వద్దు, తాకరాదు, దూరం పాటించండి. ఎవరైనా ఇక్కడ తాకడానికి ప్రయత్నించినప్పుడు వద్దు అని అరిచి దూరంగా వెళ్ళండి. ఇది బ్యాడ్ టచ్. సో ఇక్కడైతే మనం గైడ్ లైన్స్ ని బేస్ చేసుకొని ఉంటున్నామో తాకరాదు, దూరం పాటించండి. ఎవరైనా ఇక్కడ తాకడానికి ప్రయత్నించినప్పుడు వద్దు అని అరిచి దూరంగా వెళ్ళండి. ఇది బ్యాడ్ టచ్. అంతేకాదు మ్యామ్, ఇది పోయం కూడా మాట్లాడుతుంది ఎలా మనల్ని మనం హలో పిల్లలు, నేను మీ ఆద్య. మీకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అంటే తెలుసా? అంటే సేఫ్ టచ్, అన్సేఫ్ టచ్ అన్నమాట. మన శరీరంపై 4 అవయవాల దగ్గర మనల్ని ఎవ్వరూ తాకకూడదు. ఇంకా మనం కూడా ఆయా భాగాల్లో ఎవరిని కూడా తాకనివ్వకూడదు. అది తప్పు. మూతిపై, ఛాతీపై, తొడల మధ్యలో, ఇంకా వెనుక వైపు అంటే నడుము క్రిందిగా అన్నమాట. ఇవి మీ యొక్క రహస్య భాగాలు. కేవలం మీకు అత్యంత ఆప్తులు, ఎంతో నమ్మకమైన వారు అంటే మీ తల్లిగారు మాత్రమే ఇక్కడ తాకవచ్చు. మీ అమ్మగారు మీకు స్నానం చేపిస్తున్నప్పుడు, లేదా మీ అమ్మా నాన్నలు ఉంటుండగా డాక్టర్ అంకుల్ చెకప్ చేస్తున్న సమయంలో ఆయా భాగాల్లో తాకినట్లయితే అది మీకు సరైనదే మరియు సురక్షితమైనది. ఒకవేళ మీ ఈ 4 భాగాల్లో వేరే వారెవరైనా తాకినట్లయితే అది చాలా తప్పు. మీరు సిగ్గుపడతారు. భయంగా, చెడుగా, అసహ్యంగా అనిపిస్తుంది. ఎవరైనా మీకు అసభ్యకరమైన ఫోటోలు లేదా వీడియోలు చూపించినా, మీ బట్టలు విప్పబోయినా, లేదా మీ రహస్య భాగాలపైన చేతులు వేయడానికి ప్రయత్నించినా, ఇబ్బంది పెట్టినా, ఇలాంటివన్నీ మీ పట్ల అసభ్యకరమైన పనులు. వీటినే మనం అన్సేఫ్ టచ్ అని అంటాం. ఎవరైనా సరే ఈ భాగాల్లో తాకితే మీరు వద్దు వద్దు అని గట్టిగా కేకలు పెట్టి అక్కడి నుండి పరిగెత్తి మీకు నమ్మకమైన వారికి ఈ విషయం అర్థమయ్యేలా చెప్పాలి. మీకు నమ్మకమైన వారికి ఈ విషయం అర్థమయ్యేలా చెప్పాలి. వారు అమ్మైనా సరే, నాన్నైనా సరే. అయితే పిల్లలు, మీరు చైల్డ్ హెల్ప్ లైన్ నంబర్ గురించి కూడా తప్పకుండా తెలుసుకోవాలి. ఒకవేళ మీరు కనుక 1098 నంబర్కు కాల్ చేసి సహాయం కోరినట్లయితే ఒక నమ్మకస్తుడైన వ్యక్తి మీకు సహాయం చేయడానికి వస్తారు. మీరు ఎప్పుడూ కూడా ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా మిమ్మల్ని అసభ్యకరంగా తాకితే అది మీ తప్పు కాదు, మీతో అలా ప్రవర్తించిన వారిదే తప్పు. ఎప్పుడు కూడా ఇలాంటి వాటిని చూసి భయపడవద్దు, వెనుకడుగు అస్సలు వేయవద్దు. సో ఈ విధంగా పిల్లలకి మోటివేట్ చేస్తున్న సిచ్యువేషన్ కూడా కనబడుతుంది. చాలా మంది ఏమనుకుంటారు అంటే వాళ్ళ తప్పే అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటారు. సో అది మీ తప్పు కాదు, మీతో ప్రవర్తించిన వాళ్ళ తప్పే అని. తర్వాత చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ గురించి మన టెక్స్ట్ బుక్లో బ్యాక్ పేజ్లో అంటే లాస్ట్ పేజ్లో చూస్తాం, కానీ ఫ్రంట్ పేజ్లో మనం చూడం. సో చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ గురించి ఎంతగా ఉన్నా కానీ పిల్లలకి అవేర్నెస్ లేదు. సో ఎలా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఏది అన్సేఫ్ టచ్, ఎవరు టచ్ చేస్తే ఎలా రియాక్ట్ అవ్వాలని డాల్ క్లియర్గా వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది. ఇంత క్యూట్ డాల్తో ఇంత మంచి మాటలు చెప్పించాలనే ఆలోచన మీకు ఎలా వచ్చింది గణేష్?
సో నాకు ఎందుకు ఈ థాట్ వచ్చిందంటే నేను చిన్నప్పుడు అంటే లైక్ మేము విలేజ్ బ్యాక్గ్రౌండ్లోంచి వెళ్ళి వేరే విలేజ్కి వెళ్తున్నప్పుడు ఆ టైంలో అంగన్వాడీ పిల్లల్లో ఇటువంటి ఇన్సిడెంట్ చూసాం. పిల్లలతో నేను మాట్లాడాలి అని అనుకున్నా, బట్ నేను డైరెక్ట్ వెళ్ళి మాట్లాడితే వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారో అర్థం కాలేదు. అప్పుడు పిల్లలకి ఏది ఇష్టం అంటే డాల్స్ ఇష్టం అని నాకు అర్థం. ఆ డాల్స్ పిల్లలతో మాట్లాడితే ఎలా ఉంటుంది, ఎడ్యుకేషన్ సిస్టంలో చేంజెస్ తీసుకురావాలన్న పాయింట్ ఆఫ్ వ్యూలో అప్పుడు డాల్తోనే మేము ఈ సెన్సర్స్ ఇంటిగ్రేట్ చేసాం. మళ్ళీ ఇంకోటి ఏంటంటే గణేష్, ఇప్పుడు బయట ఆల్టర్నేట్గా పిల్లలకి ఎడ్యుకేట్ చేస్తున్నారు, బట్ మీరు చేసిన వాటికి డిఫరెంట్ ఏంటిదని అంటే డిస్టెన్స్. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే స్టూడెంట్స్ని ఇన్వైట్ అంటే పిలిచి వాళ్ళ చెస్ట్ దగ్గర టచ్ చేసి ఇక్కడ తాకువద్దు అని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. కానీ పిల్లలకి చూసే వాళ్ళకి ఏంటంటే నెగిటివ్లో పోర్ట్రేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అందుకోసమే మేము డాల్ని మీరు అబ్జర్వ్ చేస్తే డిస్టెన్స్లోనే తాకడానికి వస్తున్నప్పుడే డాల్ మాట్లాడుతుంది. సో దట్ వెంటనే వాళ్ళకి అర్థమవుతుంది. మా మేడమే డిస్టెన్స్తో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు మేము కూడా అంటే టచ్ చేయొద్దు, రాంగ్ వే అని క్లియర్గా అర్థమవుతుంది. సో ఈ ఒక కమ్యూనికేషన్ ప్రాపర్గా ఉన్నప్పుడు వాట్ ఈస్ గుడ్ వాట్ ఈస్ బ్యాడ్ అనేది క్లియర్గా అర్థమవుతుంది అనే ఉద్దేశంతో డాల్ క్రియేట్ చేయడం జరిగింది. మీరు సెటప్ చేసిన ప్లేసెస్ దగ్గరికి చెయ్యి వెళ్తేనే ఇది మాట్లాడుతుందా, లేదు అంటే మిగతా వేరే ప్లేసెస్లో ఎక్కడన్నా చెయ్యి వేస్తే ఇదేమైనా రెస్పాండ్ అయ్యే ఛాన్స్ ఉందా? నేను ట్రై చేస్తా. దీని ఉద్దేశం ఏంటి అంటే పిల్లల మీద ఆ 4 ప్లేసెస్లో తప్ప మిగతా ఏ ప్లేసెస్లో చెయ్యి వేసినా ఏమీ ఇబ్బంది కాదు అని చెప్పడమే కదా. అబ్జర్వ్ చేసుకోవచ్చు మ్యామ్. ఇప్పుడు హ్యాండ్స్ ఉంది, మీరు హ్యాండ్స్ని ఇక్కడ టచ్ చేశారు, సౌండ్ రాలేదు. ఇప్పుడు నేను ఇక్కడ టచ్ చేశాను, వద్దు తాకరాదు దూరం పాటించండి. నేను ఇక్కడ టచ్ చేశాను, వద్దు తాకరాదు దూరం పాటించండి. ఆ టచ్లో డిఫరెన్స్ కూడా. ఎస్ ఎగ్జాక్ట్. ఇప్పుడు షోల్డర్ పైన టచ్ చేయడం వేరు, షోల్డర్ ప్రెస్ చేయడం వేరు. నేను ఇప్పుడు ప్రెస్ చేశాను. వాళ్ళకి క్లియర్గా అర్థమవుతున్న సినారియోస్ ఏంటంటే మేము కొన్ని టచ్ సెన్సర్స్ యూజ్ చేస్తాం. వద్దు తాకరాదు దూరం పాటించండి. సో ఏదైతే గుడ్ టచ్ ఏరియాస్లో, ఇప్పుడు హ్యాండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి గుడ్ టచ్ ఏరియాస్లో అంటే సేఫ్ టచ్ ఏరియాస్లో మేము ఎటువంటి వాయిస్ పెట్టలేదు. ఎందుకంటే స్టార్టింగ్లో మేము వాయిస్ కమాండ్స్ ఇచ్చాం, కానీ మేము ఎన్జిఓస్ని అప్రోచ్ అయిన తర్వాత గవర్నమెంట్ దగ్గరికి వెళ్తున్నప్పుడు వాళ్ళకి మెయిన్గా అన్సేఫ్ ప్లేసెస్ గురించి క్లియర్ ఎగ్జాంపుల్స్ వాళ్ళకి ఇవ్వగలిగితే చాలు. గుడ్ టచ్ గురించి మనం జస్ట్ నార్మల్గా చెప్పొచ్చు, కానీ వీటిపైన ఎక్కువ క్లారిటీ ఇవ్వాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇంకోటి ఏంటంటే ఇక్కడ థైస్, ఇక్కడ మనం ఇక్కడ టచ్ చేసినప్పుడు కూడా వాయిస్ వస్తుంది. తాకరాదు దూరం పాటించండి. ఎవరైనా ఇక్కడ తాకడానికి ప్రయత్నించినప్పుడు వద్దు అని అరిచి దూరంగా వెళ్ళండి. ఇది బ్యాడ్ టచ్. ఈ ఏరియాస్ వరకు కూడా మేము అటువంటి సెన్సర్స్ యూజ్ చేయలేదు, జస్ట్ ఇక్కడ వరకు. అంటే మేము గైడ్ లైన్స్ని ఫాలో అయ్యి ఈ డాల్ని క్రియేట్ చేసాం. ఒకవేళ మేము రాంగ్ వేలో మేము పిల్లలకి ఎడ్యుకేట్ చేస్తే వాళ్ళు కూడా రాంగ్ వేలో తీసుకునే ఛాన్సెస్ ఉంటుంది. అందుకోసమే నేషనల్ గైడ్ లైన్స్ బేస్ చేసుకుని మేము ఏది అన్సేఫ్ ప్లేసెస్, ఇప్పుడు చెస్ట్ పోర్షన్లో డిస్టెన్స్లోనే వస్తుంది, తర్వాత బిట్వీన్ ద థైస్, తర్వాత బటక్స్ అంటే బ్యాక్ సైడ్ కూడా మేము కొన్ని సెన్సర్స్ అదే డిస్టెన్స్ టచ్ చేయడానికి వస్తున్నప్పుడే. సో దట్ మెంటల్గా వాళ్ళకి ప్రిపేర్ అవుతుంది ఏంటంటే వాళ్ళు చెప్పే వాళ్ళే అంతగా అంటే డిస్టెన్స్తో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఇది అన్సేఫ్ ప్లేసెస్ అని క్లియర్గా అర్థమవుతుంది. ఆ ఉద్దేశం కోసమే పిల్లలు ఎక్కువ డాల్స్కి ఎక్కువ అట్రాక్ట్ అవుతారు. కాబట్టి ఇదే డాల్ పిల్లలతో మాట్లాడితే బాగుంటుంది ఉద్దేశంతో డాల్ని చూస్ చేసుకోవడం జరిగింది. దీనికి సెన్సార్ అవి ఎక్కడున్నాయి చూడొచ్చా? లేదు, అంటే మేము అన్ని డ్రెస్సింగ్ ఇన్సైడ్ ఈ డాల్ లోనే ఇన్సైడ్ చేసాం. ఒక్కసారి ఇలా తిప్పి చూపించండి. ఇందులో ఇప్పుడు ఒక లాంగ్వేజ్ ఉంది. మేము ఇప్పుడు ఇప్పుడు ఇది ఉంది కదమ్మా, సో ఇది ఆన్ ఆఫ్ బటన్, ఇదేమో పోయం బటన్. ఇది లాంగ్వేజ్ చేంజింగ్. ఇప్పుడు ఒకవేళ నేను వేరే లాంగ్వేజ్ చెప్పాలనుకుంటే వద్దు తాకరాదు దూరం పాటించండి. ఎవరైనా ఇక్కడ తాకడానికి ప్రయత్నించినప్పుడు వద్దు అని అరిచి దూరంగా వెళ్ళండి. ఇది బ్యాడ్ టచ్. వద్దు తాకరాదు దూరం పాటించండి. ఎవరైనా ఇక్కడ తాకడానికి ప్రయత్నించినప్పుడు వద్దు అని అరిచి దూరంగా వెళ్ళండి. ఇది బ్యాడ్ టచ్. नहीं 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 छू सकते. హిందీలో హిందీ. कोई भी आपको या छूने की कोशिश करे तो नहीं कहकर दूर जाइएगा. ये बैड टच है. नहीं 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 छू నెక్స్ట్ सकते. అంటే ఇప్పుడు ఇది ఉన్న డాల్లో 3 कोई లాంగ్వేజ్, भी आपको తెలుగు, హిందీ, या ఇంగ్లీష్. छूने की कोशिश करे तो नहीं कहकर दूर जाइएगा. ये बैड टच है. 3 లాంగ్వేజెస్ లో దీన్ని డిజైన్ చేశారు. Distance. ఓకే.
తెలుగు, ఇంగ్లీష్, హిందీలో. అలా కాకుండా ఇంకెవరికైనా వాళ్ళ మాతృభాషలో కానీ వాళ్ళకి కన్వీనియంట్గా ఉండే లాంగ్వేజ్లో కావాలన్నా కానీ అలా డిజైన్ చేసి ఇస్తారు. మరి బాయ్స్ మీద కూడా జరుగుతూ ఉంటాయి చాలా. మరి వాళ్ళకి సంబంధించి ఏమైనా తయారు చేశారా? అలాగే బ్లైండ్ చిల్డ్రన్ ఉంటారు కదా, వాళ్ళైతే అసలు ఎవరికి చెప్పుకోలేరు, ఐడెంటిఫై కూడా చేయలేరు తమ మీద వైలెన్స్కి పాల్పడింది ఎవరు అని కానీ హెరాస్మెంట్ చేసింది ఎవరు అనేది. మరి వాళ్ళ కోసం ఇంకేమైనా తయారు చేశారా? మేము ప్రజెంట్ ఫస్ట్ తెలుగు లాంగ్వేజ్లో డెవలప్ చేసాము. తర్వాత తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళ్, మలయాళం, కొంకణి మల్టీ లాంగ్వేజ్లో మేము పాన్ ఇండియా లాంగ్వేజ్లోకి మేము కన్వర్ట్ చేస్తున్నాము. తర్వాత మేము రీసెంట్గా ఒక బ్లైండ్ స్కూల్స్కి వెళ్ళిన తర్వాత బ్లైండ్ స్కూల్ ప్రిన్సిపల్ ఏం చెప్పారంటే, ఇది బ్లైండ్ పైన కూడా జరుగుతున్నాయి గణేష్, డిసబిలిటీస్ వాళ్ళ పైన కూడా జరుగుతున్నాయి, మీరు ఏమైనా చేయొచ్చు అని అన్నారు. అప్పుడు మేము ఏం చేసామంటే ఇదే డాల్స్ని సేమ్ వర్షన్లో మేము డిఫరెంట్ సెన్సర్స్ వాడి వాళ్ళ కోసం కూడా డాల్ క్రియేట్ చేసాం. అది ఎలా వర్క్ అవుతుంది గణేష్ అని అంటే, ఇప్పుడు అన్సేఫ్ ప్లేసెస్లో టచ్ చేయడానికి వస్తున్నప్పుడు ఇది డిస్టెన్స్లో వస్తుంది, కానీ వాళ్ళ కోసం మేము చిన్న డాల్ క్రియేట్ చేసాము. అది ఈ చెస్ట్ పోర్షన్ ఇలా టచ్ చేస్తే ఆ ఏరియా వరకు వైబ్రేట్ అవుతుంది. సో బ్లైండ్ వాళ్ళకి టచ్ చేయగానే వైబ్రేట్ అవుతున్నప్పుడు ఇది వైబ్రేట్ అయ్యే ఏరియాస్ అన్సేఫ్ ప్లేసెస్ అని మనం చెప్తాం. సో ఇక్కడ హ్యాండ్స్ దగ్గర టచ్ చేసినప్పుడు 1 టైం వైబ్రేట్ అవుతుంది. ఇది ఏంటంటే ఇది కూడా అంటే గుడ్ టచ్ ఏరియాస్లో 1 టైం వచ్చినప్పుడు బ్యాడ్ టచ్ ఏరియాస్లోకి 2 టైమ్స్ వచ్చినట్టుగా అక్కడ ఏరియాస్లో వైబ్రేట్ అయ్యేటట్టుగా మేము బిల్డ్ చేసాం. సో దట్ వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. ఒకవేళ డెఫ్ వాళ్ళకి మేము ఏం చేస్తామంటే లైట్ ఇండికేషన్స్, అన్సేఫ్ ప్లేసెస్లో రెడ్ కలర్ లైట్స్ యూజ్ చేస్తాం, నార్మల్ ప్లేసెస్లో ఏమో గ్రీన్ కలర్ లైట్స్ యూజ్ చేస్తాం, అన్సేఫ్ ప్లేసెస్ ఏం అంటే మెనాట్ లైక్ అనే ప్లేసెస్లో ఎల్లో కలర్ లైట్స్ యూజ్ చేస్తాం. సో దట్ లైట్ ఇండికేషన్ ద్వారా కూడా వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది అది డెఫ్ వాళ్ళకి. సో ఇట్లా డిఫరెంట్ బాయ్స్ కోసం ఎలాంటి టాయ్ తయారు చేశారు? బాయ్స్ కోసం కూడా ఇప్పుడు మేము చేసింది ఆద్య, మేము బాయ్ టాయ్ అయింది ఆదిత్య. అంటే బాయ్ డ్రెస్ తో ఉంటుందా? కంప్లీట్ గా హెయిర్ కట్. అంటే ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది ఒక డ్రెస్ మ్యామ్, మేము ఇది స్కూల్ కి తీసుకెళ్తున్నప్పుడు స్కూల్ డ్రెస్ వేస్తాం. ఓహో, యూనిఫామ్ చేంజ్ చేస్తారు. స్కూల్ కి వెళ్ళేటప్పుడు స్కూల్ పిల్లల్లా ఉండాలి కదా మరి. ఎగ్జాక్ట్లీ. మేము ఎందుకు ఈ సైజ్ లో తీసుకున్నామంటే పిల్లలకి నేనే అనే ఫీలింగ్ రావాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలోనికి మేము స్కూల్ డ్రెస్ వేస్తాము. తర్వాత కల్చర్, ఇప్పుడు నార్మల్గా బయట ఏమైనా ఈవెంట్స్ జరుగుతున్నాయి అనుకో, ట్రెడిషనల్ కల్చర్ డ్రెస్ చేంజ్ చేస్తూ ఉంటాం వీటికి. అయితే స్కూల్ పిల్లల దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళకి ఈ డాల్స్ తో మీరు అవేర్నెస్ కల్పిస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. ఫస్ట్ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మంచి చెప్పడానికి చాలా మంది రెడీగా ఉంటారు కానీ వినే వాళ్ళు ఉండరు. సో పిల్లలకి చాలా ఇంట్రెస్ట్ ఏ చెప్పినా కూడా, కానీ వాళ్ళ అటెన్షన్ గ్రాప్ చేయడానికి కోసం మేము డాల్ని యూజ్ చేస్తాం. ఫస్ట్ మేము డాల్ని అక్కడికి పెట్టేసిన తర్వాత మేము డాల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయం, జస్ట్ మేము స్టోరీ స్టార్ట్ చేస్తాం. వాళ్ళకి ఎప్పుడైతే బోర్ కొడుతుందనే సిచ్యువేషన్ ఈ డాల్ మాట్లాడుతుంది మీకు తెలుసా అని క్వశ్చనింగ్ స్ట్రైక్ చేసి ఆ క్వశ్చన్ ద్వారా మేము ఏదైతే చెప్పాలని అనుకుంటున్నామో అది కంప్లీట్గా పిల్లలకి అవేర్నెస్ క్రియేట్ చేసిన తర్వాత డాల్ ఎలా వర్క్ అయితే చెప్తాం. తర్వాత వాళ్ళకి వాట్ ఈజ్ వాట్ అని ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఆ తర్వాత వాళ్ళే రియల్ టైమ్ సినారియోస్ మాతో మాట్లాడడం అనేది మేము చాలా చూస్తాం. చాలా సందర్భాలు ఈ డాల్ చేస్తున్నప్పుడు మేము కొన్ని ఇయర్స్ వీటిపైన వర్కౌట్ చేస్తాం మ్యామ్. అప్పుడు కొంతమంది బొమ్మలు అమ్ముకునే వాళ్ళు అన్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఇది బొమ్మలు పట్టుకొని ఎన్ని రోజులు తిరుగుతావు అన్న వాళ్ళు ఉన్నారు. తర్వాత నీకు అవసరమా చెప్పే వాళ్ళు ఉన్నారు కదా, యూట్యూబ్ వీడియోస్ ఉన్నాయి, కార్టూన్ వీడియోస్ ఉన్నాయి కదా, మీరు ఎందుకు చేస్తున్నారు అని అన్నారు. కానీ మాకు కన్సర్న్ ఏంటిదంటే ఫస్ట్ థింగ్ వాళ్ళకి చెప్పే విధానం అనేది చేంజెస్ రావాలి అనేది కాన్సెప్ట్ ఉంటే మేము చేస్తాం. ఇది ఒకటి డాల్ పైన కాకుండా డిఫరెంట్ టాపిక్స్ పైన డిఫరెంట్ డాల్స్ మేము క్రియేట్ చేస్తాం. ఇప్పుడు నెక్స్ట్ మేము సంస్కార్ 2.0 అనేది ఒకటి బిల్డ్ చేస్తాం. అది హ్యూమనైడ్ రోబోట్స్ మాట్లాడుతుంది. సో సెన్సర్ అంటే ఫీలింగ్స్ కూడా ఉంటాయి అందులో. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే సో అట్లాంటిది. సో మేము LLM మోడల్స్ మనం క్వశ్చన్స్ అడిగినప్పుడు ఆన్సర్ చెప్పేటట్టుగా కూడా మేము క్రియేట్ చేస్తున్నాం ఇప్పుడున్న జనరేషన్కి రిలేటెడ్గా. అట్లా మేము సైబర్ సెక్యూరిటీ గురించి కూడా మేము యాడ్ చేస్తాం అందులో. మొబైల్ అడిక్షన్ మెయిన్ కాన్సెప్ట్ మొబైల్ అడిక్షన్ చాలా దూరం చేయడానికి కోసం. సంస్కార్ డాల్ అని దీనికి ఎందుకు పేరు పెట్టారు? సంస్కార్ అనేది కల్చర్, ఆ కల్చర్ని బిల్డ్ చేయడానికి సంస్కార్ అనేది తీసుకోవడం జరిగింది. మన సంస్కారం అంతే కదా. చిన్నపిల్లల మీద ఎక్కడ పడితే అక్కడ చేతులు వేసి పైశాచిక ఆనందం పొందే వాళ్ళకి ఏం సంస్కారం ఉంటుంది అనుకుంటాం. అందుకే ఈ బొమ్మకు చూసారా సంస్కార్ డాల్ అనే పేరు పెట్టారు. పేరు కూడా చాలా బాగుంది. ఇంతకీ మీరు ఈ డాల్స్ ని మీరు సేల్ చేస్తారా? చేస్తాం మ్యామ్. డాల్స్ని మేము వెబ్సైట్ త్రూ, మా వెబ్సైట్ ఉంటుంది, వెబ్సైట్ నుంచి వెళ్ళి కూడా వాళ్ళు ఆర్డర్ పెట్టేసుకోవచ్చు. లేకపోతే మాకు కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, ఆఫీస్ కాంటాక్ట్ నెంబర్కి చేసినా మేము డైరెక్ట్ వాళ్ళకి కొరియర్ చేస్తాము. అంటే ఎవరైనా అడుగుతూ ఉంటారా కొత్త ఫీచర్స్ కానీ కొత్తవి యాడ్ చేయండి అని? మేము రీసెంట్గా అంటే మేము డాల్ చేసిన తర్వాత మాకు వచ్చింది అది ఇప్పుడు కూడా మర్చిపోలేనిది ఏంటంటే క్యాన్సర్ పేషెంట్కి మేము ఒక డాల్ ఇచ్చాం. అది మేము మా సైడ్ నుంచి ఇచ్చాము. ఎందుకంటే
తను ఎప్పటికీ కొన్ని వర్డ్స్ యూజ్ చేస్తూ ఉంటుందంట. సో డాక్టర్ చెప్పిండు ఎక్కువ రోజులు బ్రతకలేదు ఆ పాప అని చెప్పేసి అన్నప్పుడు మేము ఈ డాల్ని అందులో ఆమె మాట్లాడే వర్డ్స్ని ఇంటిగ్రేట్ చేసి ఈ టాపిక్తో పాటు ఆమె అంటే ఇందులో మోడ్స్ ఉంటాయి మ్యామ్, మోడ్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు, అలా చేసి ఇచ్చాం. అది మేము మాకు ఇప్పటికీ ఇప్పుడు కంపెనీలో మర్చిపోలేని రోజు అంటది. సో అది మేము ఇచ్చిన తర్వాత వాళ్ళు దాంతో ఎక్కువ ఫీల్ అవ్వడం అనేది, ఎక్కువ కనెక్ట్ అవ్వడం జరిగింది. ఈ డాల్ చాలా బాగుంది అని అట్రాక్ట్ అవ్వడం జరిగింది. సో అది ఇప్పటికి మేము చేసిన దాంట్లో అది మేము మర్చిపోలేనిది, చాలా బాగా అనిపించింది. ఇప్పుడు ఈ డాల్లో వస్తున్న వాయిస్ ఎవరిది గణేష్? ఈ డాల్లో వచ్చిన వాయిస్ అనేది మా ఫ్రెండ్సే మ్యామ్. ఫస్ట్ థింగ్, ఓహో, ఫస్ట్ సాత్విక అనే తను ఇచ్చింది, తర్వాత నెక్స్ట్ ఊహశ్రీ అని HCUలో ఉంటుంది. సో తర్వాత నెక్స్ట్ FN రేడియో వాళ్ళు ఇచ్చింది. అంటే మాకు కావాల్సిన, ఇప్పుడు మేము టాపిక్ ఈ కంటెంట్ రావడానికి చాలా ఇయర్స్ పట్టింది. మేము ఫస్ట్ ఒక కంటెంట్ పెడితే ఇది బాగాలేదు చేంజ్ చేయండి, ఒక వర్డ్ చేంజ్ చేయండి అని అన్నారు. అసభ్యకరంగా అంటే పిల్లలకి అర్థం కాదు, అసభ్యకరంగా అన్నప్పుడు మళ్ళీ ఆ వర్డ్ని మేము చేంజ్ చేయడము, అట్లా డిఫరెంట్ వర్డ్స్ చేంజ్ చేసుకుంటే అప్పుడు మేము ఫైనలైజ్ చేస్తాం. ఇప్పటివరకు మేము ఇచ్చిన వాయిస్ అందరూ కూడా నాకు తెలిసిన ఫ్రెండ్స్. గ్రేట్. గణేష్, ఇప్పుడు నేను ఈ డాల్ తీసుకోవాలి అనుకున్నాను, బట్ వేరే వాళ్ళ వాయిస్ వినడం నాకు రోజు బోరింగ్గా అనిపిస్తుంది. కాబట్టి నా వాయిస్ లేదంటే నా హస్బెండ్ది, నా పిల్లలది ఎవరిదైనా దీంట్లో పెట్టాలి అనుకుంటే అలా సెట్ చేసే ఛాన్స్ ఉందా? 100% మ్యామ్. మీరు వాయిస్, మేము కంటెంట్ ఇస్తాము, మీరు వాయిస్ ఇస్తారు, ఆ వాయిస్ మేము మోడిఫై చేసి ఇస్తాము. అట్ ద సేమ్ టైం మీకు కావాల్సిన ఫీచర్స్, లేకపోతే మేము బ్లూటూత్ కనెక్షన్ చేసుకుంటాం, ఇది బ్లూటూత్ లాగా కూడా కావాలి అని అనుకున్నప్పుడు కూడా మార్చేస్తాం. మెయిన్ మోట్ అంటే ప్లేవే మెథడ్లో పిల్లలు ఆడుతూ నేర్చుకోవాలి. ఓకే, ఇందులో బ్యాటరీ ఉంటుందా? సెల్స్, ఎవ్రీడే సెల్స్ మనం వాడుకోవచ్చు. ఓకే, చేంజ్ చేయాలి నార్మల్ బొమ్మల లాగే. కానీ చాలా బాగుంది, మంచి ఐడియా నిజంగా. స్కూల్ పిల్లల్లో ఎంతో మందికి ఈ డాల్స్ చూపించేసి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి చక్కగా అవగాహన కల్పిస్తున్నారు గణేష్. ఇప్పటికీ 60,000 మంది వరకు స్టూడెంట్స్ కి వాళ్ళు రీచ్ అయ్యారు. ఇలా వాళ్ళ మీద జరుగుతున్నది ఏంటి అనేది కూడా పిల్లల ద్వారానే వాళ్ళు తెలుసుకోగలిగారు. మొత్తం మీద పేరెంట్స్ ఈ బొమ్మలు కొనుక్కోవచ్చు, స్కూల్స్ వాళ్ళు కొనుక్కోవచ్చు, NGOs కొనుక్కోవచ్చు. ముఖ్యంగా మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీస్లో ఎక్కడైనా బర్త్డే పార్టీస్ లేవంటే ఇంకేమైనా ఫంక్షన్స్ జరుగుతుంటే కూడా ఇలాంటి క్యూట్ డాల్స్ని మనం గిఫ్ట్గా ఇవ్వచ్చు. బాగుంది గణేష్. ఆద్య ఎత్తుకోవచ్చా? నేను ఎత్తుకోవచ్చు. బాగుంది, భలేగా క్యూట్ ఉంది. అవును, పిల్లలు తొందరగా ఈ టాయ్స్కి డాల్స్కి అట్రాక్ట్ అవుతూ ఉంటారు కదా. పిల్లల మైండ్ సెట్స్ని, పిల్లల్లా ఉండే నాలాంటి తల్లిదండ్రుల మైండ్ సెట్స్ని బాగా చదివి ఈ డాల్ని తయారు చేసినట్టున్నారు. మీ గురించి నేను ఇంకా చాలా విషయాలు తెలుసుకోవాలి, కూర్చొని మాట్లాడుకుందామా? నార్మల్గా ఏంటంటే ఇది ఆన్ ఆఫ్ బటన్, తర్వాత ఇది పోయం బటన్, ఇది లాంగ్వేజ్ చేంజింగ్, ఇది మోడ్స్ ఉంటుంది. ఫస్ట్ బటన్ ప్రెస్ చేసినప్పుడు ఫస్ట్ ఒక లాంగ్వేజ్ రావడం, మళ్ళీ సెకండ్ బటన్ ఇదే బటన్ 2 times ప్రెస్ చేసినప్పుడు వేరే లాంగ్వేజ్ షిఫ్ట్ అవ్వడం, అట్లా 3 times ప్రెస్ చేసినప్పుడు ఇంగ్లీష్ లాంగ్వేజ్ రావడం, ఇట్లా మల్టిపుల్ లాంగ్వేజ్ రావడానికి ఇది యూజ్ చేస్తున్నాం. ఆన్ ఆఫ్ బటన్, తర్వాత పోయం, తర్వాత ఇది ఎవ్రీడే సెల్స్, మనం ఇందులో బ్యాటరీస్ యూజ్ చేసుకోవడానికి. సో జస్ట్ ఇందులో మనం సెల్స్ అనేది ఉంటుంది, ఇందులో సెల్స్ తోటి యూజ్ చేసుకోవచ్చు. లేదు మాకు ఛార్జబుల్ కావాలన్నప్పుడు కూడా మనం ఛార్జింగ్ కూడా మనం ఇవ్వచ్చు. గణేష్, మీ సంస్కార్ డాల్ చాలా బాగుంది. దీనికంటే ముందు కూడా మీరు ఇంకొన్ని ఇన్నోవేషన్స్ చేశారు, వాటి గురించి చెప్పండి. ఫస్ట్ థింగ్, నేను 5th standard నుంచి ఇన్నోవేషన్ జర్నీ అనేది స్టార్ట్ చేశాను. ఫస్ట్ నా ఇన్నోవేషన్ స్టార్ట్ అయింది మా అమ్మతో. మా అమ్మ కట్టెలపై దగ్గర ఉండి విలేజ్లో గొట్టంతో వస్తున్నప్పుడు రిమోట్ కార్ని రిమోట్ కార్ ఉన్నప్పుడు రిమోట్ కార్ని పాడేసి అందులో ఉన్న మోటార్తో ఫ్యాన్ తయారు చేసి మా అమ్మకి ఇచ్చాను. ఊదడం మానేసి ఫ్యాన్ ఆన్ చేస్తే గాలి వస్తుంది, ఆ గాలితో కట్టెలు మండుతాయి అన్నట్టుగా మా అమ్మకి ఇచ్చాను నేను. అప్పుడు మా అమ్మ హ్యాపీగా ఫీల్ అయింది. సో అప్పుడు నాకు తెలియదు, నీకు తెలియకుండానే ఒక ప్రాబ్లంకి సొల్యూషన్ తీసుకురావడానికి వెళ్తున్నా అని తెలియదు. 6th classలో మా మేడం రిజెక్ట్ చేసింది, నీ ముఖానికి ఏమొస్తుంది అని. తర్వాత ఫ్రెండ్స్ అందరూ వదిలేశారు, తర్వాత ఎవరు సపోర్ట్ లేదు. ఆ సిచ్యువేషన్లో నేను బుక్స్ ఎక్కువ చదవడం మొదలుపెట్టాను మ్యామ్. ఆ టైంలో నేను సొసైటీ కోసం, సమాజం మనకేమి ఇచ్చింది కాదు, మనం ఏమి ఇస్తున్నాం అనే కాన్సెప్ట్లోనే ఆలోచించడం స్టార్ట్ చేసింది. ఫస్ట్ నా ఇన్నోవేషన్ మా అమ్మతో స్టార్ట్ అయింది. తర్వాత గర్ల్ సేఫ్టీ హ్యాండ్ గ్లౌస్ అనేది తయారు చేసాం. మహిళలపైన అత్యాచారం జరగడానికి, ఎవరైనా ట్రై చేసి అంటే అబ్యూజ్ చేయడానికి వస్తున్నప్పుడు లేదా బెదిరించడానికి వస్తున్నప్పుడు ఆమె చేతుకున్న గ్లౌస్ తోటి ఎవరైతే టచ్ చేసిన వెంటనే మనకు 230 voltage పవర్ మనకి జనరేట్ అవుతుంది. సో దట్ వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడానికి
ఆ గ్లౌస్ యూజ్ అయితే అనే ఉద్దేశంతో చేసాం. అట్ ద సేమ్ టైం జీపీఎస్ ట్రాకింగ్ కూడా పంపించడం, చుట్టుపక్కల ఉన్న వాళ్ళ లొకేషన్స్కి కూడా పంపిస్తూ ఉంటుంది, అది చేసాం. తర్వాత కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్లో శానిటైజర్ డిస్పెన్సర్ తయారు చేయడం జరిగింది. తర్వాత ఇంకా ముందుకు వెళ్తున్నప్పుడు చాలా చేసాం. అందులో విలేజ్ ప్రాబ్లమ్ని కూడా మేము ఇన్నోవేషన్ కింద చూపించి నేషనల్ లెవెల్కి సెలెక్ట్ అయ్యాం. ద ఎకలాజికల్ ప్రాబ్లమ్ డ్యూ టు శాండ్ ట్రాన్స్పోర్టేషన్ అని అంటే మా విలేజ్లో ఉన్న ప్రాబ్లమ్ని మేము ఒక ఎక్స్పెరిమెంట్ చేసి మేము చూపించాం. అప్పుడు నేను 2013లో ఏపీజే అబ్దుల్ కలాం గారిని కలిశాను. ఆ అబ్దుల్ కలాం గారిని కలిసిన తర్వాత తన మాటలు నన్ను ఎంతో ఇన్స్పైర్ చేశాయి. అప్పుడు చరిత్రలను చదవడం కాదు, చరిత్రలో మనం సృష్టించే స్టేజ్కి రావాలనే కాన్సెప్ట్తో, మనకు చదివిన చదువు సమాజానికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో టర్న్ యువర్ డ్రీమ్స్ అంటే రియాలిటీ అనే కాన్సెప్ట్ ఉండి స్టార్టప్ బిల్డ్ చేయడం జరిగింది. ఆ స్టార్టప్తోనే ఎడ్యుకేషనల్ డాల్స్ మెయిన్ కాన్సెప్ట్ అంటే పవర్ అనేది కూడా చదువులోనే ఉంటుంది, అది మనం ఇవ్వగలగాలి, పిల్లలకి ప్లేవే మెథడ్లో నేర్చుకోగలగాలనే ఉద్దేశంతో మేము డాల్స్ బిల్డ్ చేయడం అనేది జరుగుతుంది మ్యామ్. మీకు టీం ఏదైనా ఉందా, మీరు ఒక్కరే పనిచేస్తున్నారా ఇవన్నీ? ప్రస్తుతానికి నేను ఒక్కరితో స్టార్ట్ అయింది. తర్వాత మా టీం ఇప్పుడు కిరణ్ అనే సిటీఓ, తర్వాత సిఓఓ ఉన్నారు నగేష్. సో తర్వాత మాకు ధరణి ఉంది. ధరణి తను ఏంటంటే ఆపరేషన్స్ అంటే లైక్ ఎవరితో ఇలా హెచ్ఆర్ రోల్ క్రియేట్ చేస్తున్న సిచ్యువేషన్. అట్లా మాకు దగ్గర ఒక 10 మెంబర్స్ టీం అనేది ఉన్నారు. ఆ టీం ఒక్కొక్కరు ఒక్కొక్క ప్యాషనెట్తో వచ్చిన వాళ్ళే. సో మనం స్టూడెంట్స్ కోసం ఏం చేయగలుగుతాం, ఇంకే వాళ్ళ ప్యాషన్ని వాళ్ళ డ్రీమ్స్ని బిల్డ్ చేయడానికి మనం ఏం చేయగలుగుతాం అన్నది కీ రోల్ ప్లే చేస్తుంది వీళ్ళే. మేము మోస్ట్లీ మేము స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఉన్న వాళ్ళలో మెయిన్గా కిరణ్, సింగారం కిరణ్ అని, తర్వాత నగేష్ అని ఉన్నాడు. వీళ్ళది ఎక్కువ కీ రోల్ ప్లే చేస్తూ తర్వాత ఏ విధంగా మనం చేయొచ్చు, ప్లాన్ ఆఫ్ యాక్షన్స్, ఏ కంటెంట్ మనం చెప్పాలి, ఏ కంటెంట్ చెప్పొద్దు అనేది వీళ్ళే గైడ్ చేస్తుంటూ ఉంటాం. సో అట్లా టీంతో ఉంటే ఇప్పటివరకు ఉంది. ఇప్పుడు మీ ముందు ఉంది ఒక్కడిని, కానీ వెనుక డైరెక్ట్గా ఇండైరెక్ట్గా చాలామంది సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో స్టార్టింగ్లో నేను ఇన్నోవేషన్స్ పక్క పెట్టిన సిచ్యువేషన్లో కూడా నాకు మోటివేట్ చేసిన వాళ్ళు ఉన్నారు. మెయిన్గా పల్లె ప్రమోద్ రెడ్డి అని సార్ ఉన్నాడు. సో తను నా స్ట్రగుల్స్లో ఉన్నాడు, నా సక్సెస్లో కూడా ఉన్నాడు. స్టిల్ ఇప్పటికీ నేను ఒకవేళ రాంగ్ స్టెప్ తీసుకుంటున్నాను అని అన్నప్పుడు తను నాకు గైడ్ చేసిన సిచ్యువేషన్ ఉంది. సో తర్వాత డాక్టర్ శాంతట అవుతాం మ్యామ్ రీసెంట్గా అంటే లైక్ టీఎస్ఐసి సిఐఓ చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్గా ప్రీవియస్గా చేసిండే మేడం కూడా చాలా సపోర్ట్ చేసింది. ఎప్పుడైతే మేము ఈ డాల్ బిల్డ్ చేసామో ఇది చాలా అవసరం గణేష్ అని జయేష్ రంజన్ సార్ దగ్గర తీసుకెళ్ళడం, ఆఫీషియల్స్ దగ్గరికి, డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ దగ్గరికి ఇట్లా వెళ్ళడం, ఇవన్నీ చేసిన తర్వాత మాకు అర్థమైంది ఎంత ఇంపార్టెంట్ ఇప్పుడు ఈ టాపిక్ మన పిల్లలకి ఎడ్యుకేట్ చేయడం ఎంత ఇంపార్టెంట్, ఈ డాల్కి ఉన్న కాన్సెప్ట్ మనం పిల్లలకి తీసుకెళ్ళాలంటే ఏ విధంగా మనం చేయొచ్చు అనేది ఎంత ఇంపార్టెన్స్ అనేది మాకు క్లియర్గా అర్థమైంది. తర్వాత శ్రేయారెడ్డి నోడల్ ఆఫీసర్, శ్రేయారెడ్డి మేడం టాయ్స్ డిపార్ట్మెంట్ మేడం కూడా చాలా సపోర్ట్ చేసిన సిచ్యువేషన్. జయేష్ రంజన్ సార్ చాలా సపోర్ట్ చేశారు. తర్వాత IIIT నుంచి సపోర్ట్ వచ్చింది, TSIC నుంచి వెళ్ళి, తర్వాత వర్క్స్ నుంచి వెళ్ళి, హబ్ నుంచి వెళ్ళి, ఈ విధంగా సపోర్ట్ వస్తున్నప్పుడు మేము ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం అన్నది స్టార్ట్ చేసాము. తర్వాత ఈ జర్నీలో ముందుకెళ్తున్నప్పుడు మాకు ఎమర్జెంట్ వెంచర్ నుంచి గ్రాంట్ రావడం జరిగింది. మార్కెటర్ సెంటర్స్ యూనివర్సిటీ వాళ్ళ నుంచి సపోర్ట్ వచ్చింది. ఆ యూనివర్సిటీ సపోర్ట్తో మేము ఎక్కువ రీచ్ అవ్వడం జరిగింది. ఇప్పటికీ అట్లాగే 60,000+ స్టూడెంట్స్కి మేము పిల్లలకి సేఫ్ టచ్, అన్సేఫ్ టచ్ గురించి మేము ఎడ్యుకేట్ చేయడం జరిగింది. మీ దేవురు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి గణేష్? మాది ఐనవోల్ మండలం, నందనం విలేజ్ మ్యామ్. ఏ డిస్ట్రిక్ట్? హన్మకొండ డిస్ట్రిక్ట్. సో మా అమ్మ వాళ్ళకి ఏం చదువుకోలేదు. సో విలేజ్ బ్యాక్గ్రౌండ్, పూర్ ఫ్యామిలీ. అమ్మ ఎప్పటికీ కూలికి వెళ్తుంటుంది. మా ఫ్యామిలీ స్టోరీ కూడా చాలా సిచ్యువేషన్, ఇప్పుడు ఎంత పేరు ఉన్నప్పటికీ కూడా అమ్మ వాళ్ళది ఏంటంటే మార్నింగ్ లేవగానే స్టిల్ మనం ఏం కర్రీ చేసుకుందాము ఏంది అనే స్టేజ్లోనికి థింక్ చేయాల్సిన సిచ్యువేషన్స్ ఎదురవుతుంది బికాస్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్రాబ్లం. సో ఆ ప్రాబ్లమ్స్ నుంచి వెళ్ళి నేను ఎడ్యుకేషన్ కూడా ప్రాపర్గా నేను ముందుకు చదవలేని స్టేజ్లో ఉండే. అక్కడ ఇంటర్ వరకు చదివిన తర్వాత మనకున్న నాలెడ్జ్ నేను ఇప్పుడు ఇంటర్ వరకు నేను చదువు ఆపేసాను. తర్వాత నేను ఈ ఎలక్ట్రానిక్స్ గురించి యూనివర్సిటీకి అంటే లైక్ ఎలక్ట్రానిక్స్ గురించి నేర్చుకోవాలంటే ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అవ్వాలి, అక్కడికి వెళ్ళాలంటే మళ్ళీ ఖర్చు అవుతుంది. దానికోసమే లేకుండా నాకున్న రిసోర్సెస్ యూట్యూబ్ నుంచి వెళ్ళి, గూగుల్ నుంచి వెళ్ళి కోడింగ్ నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. తర్వాత అసలు పీసీబీ డిజైనింగ్ ఎలా చేయొచ్చు, అసలు ఎలక్ట్రానిక్స్ ఎలా వర్క్ అవుతుంది, కాంపోనెంట్స్కి ఉన్న ప్రత్యేకత ఏంటిది, మనం ఏమేమి బిల్డ్ చేయొచ్చు అనేది కంప్లీట్గా సోషల్ మీడియా నుంచి లైక్ గూగుల్ నుంచి వెళ్ళి, యూట్యూబ్ నుంచి వెళ్ళి ఇవన్నీ నేర్చుకున్న తర్వాత దాన్ని మేము డెవలప్ చేయడం అనేది స్టార్ట్ చేసాం. మనం నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి? నెక్స్ట్ మేము ఏం చేయబోతున్నామంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మేము సూసైడ్స్ ఎక్కువ జరుగుతున్నాయి, మెంటల్గా డిప్రెషన్లకు ఎందుకు వెళ్తున్నారు అని దానిపైన మేము మా టీం అంతా రీసెర్చ్ చేస్తున్నాం. సో దాని నుంచి
ముందుగానే వాళ్ళ మైండ్ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ చాలామందికి ఏముంటున్నారు అంటే మేము స్టేటస్ పెడుతుంటాం, మనం లోన్లీగా ఉన్నాను, ఎలోన్ అని, సాడ్ స్టేట్. ఒకప్పుడు ఎలా ఉండేదంటే నాకు ప్రాబ్లమ్స్ వస్తే నా చుట్టుపక్కల ఫ్రెండ్స్తోనే షేర్ చేసుకునే స్టేజ్లో ఉండే, కానీ ఇప్పుడు నాకు ప్రాబ్లమ్స్ వస్తే వాట్సాప్ స్టోరీలో స్టేటస్ పెట్టాల్సిన స్టేజ్కి వచ్చినాం. సో ముందుగానే వాళ్ళ మైండ్ సెట్ ప్రిడిక్ట్ చేసి వాళ్ళకి గైడ్ చేయడానికి, వాళ్ళతో మాట్లాడడానికి ఒక డివైస్ ఉండాలన్న ఉద్దేశంతో ఒక వాచ్ టైప్లో ఒక డివైస్ క్రియేట్ చేస్తున్నాం. వాళ్ళ మైండ్ రేట్ తోటి ఆ టైంలో వాళ్ళ మూడ్ స్వింగ్స్ తోటి తనతో మాట్లాడే ఒక డివైస్ అనేది బిల్డ్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇదే డాల్ని 2.0 LLM మోడల్ మేము యాడ్ చేస్తున్నాం. పిల్లలకి జస్ట్ ఓన్లీ ఇది ఆన్ చేస్తే చాలు, ఇంటర్నెట్ కనెక్ట్ తోటి వాళ్ళు ఏమైతే నేర్చుకోవాలనుకుంటున్నారో ఒక ChatGPT లాంటిది ఈ డాల్ వాళ్ళతో మాట్లాడినట్టు LLM మోడల్స్ నుండి దీన్ని క్రియేట్ చేస్తున్నాం. సో కంప్లీట్గా ఇప్పుడు డ్రగ్ అడిక్షన్స్ కావచ్చు, తర్వాత సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ డిఫరెంట్ టాపిక్స్ అనేది ఈ డాలే మాట్లాడాలి. ఈ డాల్ ప్రతి అంగన్వాడీలోనూ అవేర్నెస్ అనేది అంగన్వాడీ నుంచి ఇలా రావాలి. అంటే ఎలా ఉన్నదంటే మనం ఎథికల్ వాల్యూస్ అనేది మర్చిపోయాం. ఎలా అంటే ఒకప్పుడు అమ్మాయి ముఖాన్ని చూసి మాట్లాడే స్టేజ్ నుంచి అమ్మాయిని ఎదురు చూసి మాట్లాడే స్టేజ్కి దిగజారిపోయాం. అంటే మన ఎథికల్ వాల్యూస్ అని కంప్లీట్గా మనం మర్చిపోయిన స్టేజ్లో ఉన్నాం. సో దానికోసమే ఆట బొమ్మలతోనే ఆత్మరక్షణ అనేది ఎలాగైనా క్రియేట్ చేయాలనే కాన్సెప్ట్ ఉంటే డిఫరెంట్ వర్షన్లో డిఫరెంట్ వేలో ఇవి ఎడ్యుకేషనల్ డాల్స్ పైన కంప్లీట్గా ఫోకస్ చేస్తున్నాం. దీంతోపాటు మేము పిల్లలకి ఇంటర్న్షిప్ కూడా మేమే ఇస్తున్నాం. వాళ్ళకున్న ఐడియా నుంచి వెళ్ళి ఫినిషింగ్ ప్రోడక్ట్ వరకు మేము ఏమేమి సపోర్ట్ చేయగలం. నేను స్టార్టింగ్లో ఉన్నప్పుడు నాకు ఎటువంటి సపోర్ట్ లేదు. ఆ సపోర్ట్ మేము ప్రతి బీటెక్ స్టూడెంట్కి, డిగ్రీ స్టూడెంట్స్ ఎవరైతే నేర్చుకోవాలనుకుంటారో వాళ్ళందరికీ మేము ఫ్రీగానే మేము ఇంటర్న్షిప్ అనేది ఆఫర్ చేస్తున్నాం. గణేష్, చాలా మంది చదువుకున్నామా, సర్టిఫికేట్ చేతిలో పడ్డదా, ఓ మంచి ఉద్యోగంలో జాయిన్ అయ్యామా, లైఫ్ సెటిల్ అయినట్టే అనుకుంటున్నారు. మరి మీరేంటి ఇటువైపు ఇంత ఇన్నోవేటివ్ గా ఆలోచిస్తున్నారు, ఎంటర్‌ప్రెన్యూర్ గా ఎదగాలని ఎంతో తప్పిస్తున్నారు, ఎందుకు ఇలాంటి మార్గాన్ని మీరు ఎంచుకున్నారు? ఎందుకంటే మ్యామ్ నేను ఈ జర్నీలో ముందుకెళ్తున్నప్పుడు కళలకి క్వాలిఫికేషన్తో సంబంధం లేదని నాకు అనిపించింది. నువ్వు చేయాలనే తపన, పట్టుదల నీకు ఉంటే ఆటోమేటిక్గా నువ్వు చేయగలుగుతావు. నీ డ్రీమ్స్ కోసం నువ్వు పని చేయి, నీ ప్యాషన్ కోసం నువ్వు పని చేయి, ఎదుటి వాళ్ళ ప్యాషన్ కోసం కాదు. ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ ఎలా ఉన్నారంటే వాళ్ళ డాడీ నువ్వు డాక్టర్ అయితే నేను చూడాలనుకుంటున్నా, నువ్వు IAS అయితే చూడాలనుకుంటున్నా అంటే పిల్లల డ్రీమ్స్ని పిల్లలు ఒకప్పుడు ఆడపిల్ల పుడుతుందంటేనే అబార్షన్ చేసి చంపేశారు స్టమక్లోనే. ఇప్పుడు పిల్లల కళ్ళను కూడా ఇంట్లోనే చంపేస్తున్నారు పేరెంట్స్. సో వాళ్ళు ఏం చేయగలుగుతున్నారు అనేది వాళ్ళను తెలుసుకోకుండా వాళ్ళని పెంచుతున్నాం మనం. అట్లీస్ట్ వాళ్ళని అడిగితే నువ్వేం కావాలనుకుంటున్నావు అంటే వాళ్ళకున్న కొన్ని డ్రీమ్స్ ఉంటాయి, చెప్తే ఆ డ్రీమ్స్ నీకు ఓకే, నువ్వు వాళ్ళని మోటివేట్ చేయి. లేదు అంటే నీ సజెషన్స్, నువ్వు ఇలా అయితే నేను చూడాలనుకుంటున్నాను అనొచ్చు. కానీ ప్రెషర్ పెట్టి మరి నువ్వు IAS అయితేనే చూడాలనుకుంటున్నావు, నువ్వు డాక్టర్ అయితేనే చూడాలనుకుంటే బలవంతంగా వాళ్ళని ఒక సెంట్రల్ లెవెల్ వేసినట్టుగా వేస్తుంటే పిల్లల డ్రీమ్స్ని అక్కడే చంపుకొని కాంప్రమైజ్ అయ్యి ముందుకెళ్తున్న సిచ్యువేషన్ ఉంది. అప్పుడు నాకు అర్థమైంది కళలకి క్వాలిఫికేషన్తో సంబంధం లేదు. యాపిల్ పండు పడ్డది కింద అనగానే న్యూటన్ కొత్త థాట్ పుట్టుకొని వచ్చింది. ప్రపంచానికి రాజకీయం నేర్పిన చాణక్యుడు ఏం చదివాడు మ్యామ్? MA పొలిటికల్ సైన్స్ చదివినట్టు ఇక్కడ మనం చూసాము. జీరోని కనిపెట్టిన ఆర్యభట్ట అని ఏం చదివాడు అంటే వెనుకకి వెళ్ళి చూస్తే ఏం లేదు, థామస్ అల్వా ఎడిసన్ బల్బును కనుక్కున్నాడు. ఏ బుక్స్లో కూడా మనం గమనిస్తే వీళ్ళు బీటెక్ చదివారు, ఇది తయారు చేశారు, వీళ్ళు డిగ్రీ చదివారు, ఇది చేశారని ఎక్కడ కూడా మనకు కనబడలేదు. ఎందుకంటే ఆ కాలంలో వాళ్ళ నాలెడ్జ్ వాళ్ళ ముందుకు తీసుకెళ్ళింది. ఇప్పుడున్న జనరేషన్ నీకు అన్ని రిసోర్సెస్ ఉన్నాయి, చదువు సమాజానికి ఉపయోగపడే విధంగా చదవాలి. గోడలకి సర్టిఫికేట్లకు పరిమితం అయ్యే చదువును మనం చదవద్దు అనే కాన్సెప్ట్. డ్రీమ్స్ పైన, ప్యాషన్ పైన మనం ఫోకస్ చేయగలిగితే అది నేను ముందు తీసుకెళ్తుంది. ఇష్టం లేకుండా మనం కష్టంతో చేస్తే మనం ఫ్రూట్ఫుల్ లైఫ్ అని చూడలేమని నా ఇంటెన్షన్. మీ థాట్స్, విజన్ చాలా బాగున్నాయి గణేష్. ఇంకా ముందు ఇలాంటివి ఎన్నో మీరు తయారు చేయాలి, సమాజానికి మీరెంతో ఉపయోగపడాలి. మీ నాలెడ్జ్ని కూడా ఇంకా చాలా మందికి పంచాలని నేను కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ గణేష్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ.